హలో ఫ్రెండ్స్, కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా మీకు డైరెక్ట్గా జాబ్స్ అనేటువంటివి మనకి ఇక్కడ భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ పోస్ట్ల కనుక సెలెక్ట్ అయినట్లయితే హైదరాబాద్లోనే మీకు పోస్టింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ పోస్ట్లకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 2 రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఇందులో జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టులు మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తూ ఉన్నారు. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 31 డిసెంబర్ రోజున ఉంటుంది. సో మొదటగా జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్కి వచ్చేసి ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ బేసిస్లో మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఇందులో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీకి 1, అన్రిజర్వ్డ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి 6 మంత్స్ అని చూపిస్తూ ఉన్నారు. సో 6 మంత్స్ మేము అప్లై చేయమనుకుంటే అది మీ ఇష్టము. బట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఈ ఛాన్స్ కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లలో రెగ్యులర్గా మనకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వేరే వాటిలో కూడా మీరు ఎలిజిబుల్గా ఉంటారు. సో ఛాన్స్ని వదులుకోవద్దు. వీటికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంటెక్, ఎంఎస్సి, బీటెక్, ఇందులో జియో ఇన్ఫర్మాటిక్స్, జిఏఎస్, ఎస్ఐటి, ఆర్ఎస్ లేదా దీనికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ జిఐఎస్ మరియు ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ మించి ఉండకూడదు. మనకు రిమ్యునరేషన్ వచ్చేసి 25,000 పర్ మంత్ కన్సాలిడేటెడ్ ఉంటుంది, అంటే ఫిక్స్డ్ శాలరీ అనమాట. అలాగే డాటా ఎంట్రీ అసిస్టెంట్ వచ్చేసి ఇది కూడా కాంట్రాక్చువల్ బేసిస్. మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే మీరు ఎలిజిబుల్గా ఉంటారు. మనకు డాటా ఎంట్రీ మొత్తం ఇదే వరకు ఉంటుంది. 15,000 కన్సాలిడేటెడ్ ఉంటుంది. సో దీనికి 25 ఇయర్స్ మించి ఉండకూడదని చెప్తా ఉన్నారు. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా మనకు వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి 31 డిసెంబర్ రోజు ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్స్ ఈ పోస్టులకు ఎలిజిబుల్గా ఉండి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మీరందరూ కూడా 10 AM లోపు వికాస్ ఆడిటోరియం, NIRDPR, రాజేంద్ర నగర్, హైదరాబాద్లో ఉంటుంది. ఈ లొకేషన్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది బై 11:30 లోపు మనకు అయిపోతుంది. సో కాబట్టి మీకున్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి దాంతోపాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఆ కాపీస్ అనేటువంటి వాళ్ళే తీసుకుంటారు. సో వెరిఫికేషన్ చేసుకొని ఒకవేళ క్యాండిడేట్స్ ఎక్కువ మంది వచ్చినట్లయితే రిటర్న్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసిన తర్వాత అందులో మళ్ళీ స్క్రూటినీ చేసి ఇంటర్వ్యూ అనేటువంటిది మనకు కండక్ట్ చేస్తారు. సేమ్ డేనే ఉంటుంది. మ్యాక్స్ మీకు 2-3 డేస్లో రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది. సో ప్రీవియస్గా ఈ యొక్క జాబ్స్కి నేను వెళ్ళడం జరిగింది. చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.